హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆ కరెంట్ అఫైర్ రిలేటెడ్ స్టాక్ సబ్జెక్ట్ నుంచి ఏం చదువుకోవాలి, స్టాక్ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఒక కరెంట్ అఫైర్ రిలేటెడ్గా మనం ఎలా చదువుకోవాలి అనేది చూద్దాం. రీసెంట్గా జరిగిన కరెంట్ ఈవెంట్, సుప్రీంకోర్టులో జ్యుడిషియరీ వ్యవస్థ సుప్రీంకోర్టులో కొలీజియంలో జస్టిస్ భానుమతి గారి స్థానంలో 4వ సీనియర్ మెంబర్గా జస్టిస్ లలిత్ గారు యాడ్ అవ్వడం జరిగింది. జస్టిస్ భానుమతి గారి స్థానంలో 4వ సీనియర్ మెంబర్గా కొలీజియంలో జస్టిస్ లలిత్ గారు యాడ్ అవ్వడం, స్థానం తీసుకోవడం జరిగింది. అసలు ఈ కొలీజియం అంటే ఏంటి? ఈ కొలీజియం వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? న్యాయ వ్యవస్థలో కొలీజియం వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏ విధంగా కొలీజియం వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కీ రోల్ని ప్లే చేస్తుంది? సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంది? దీని మీద ఏమైనా వాదోపవాదాలు లేకపోతే డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా? రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ గురించి ఏ విధంగా మెన్షన్ చేయడం జరిగింది? ఇవన్నీ ఈ వీడియోలో మనము చూద్దాం. సో మన కరెంట్ ఈవెంట్ వచ్చేసరికి కొలీజియంలో CJI ప్లస్ 4 సీనియర్ మెంబర్ జడ్జెస్ ఉంటారు. ఇలా ఉండేదాన్ని కొలీజియం అంటారు, కొలీజియం వ్యవస్థ అంటారు. అంటే ప్రధాన న్యాయమూర్తి మరియు నలుగురు సీనియర్ జడ్జెస్ కలిసి ఉండే ఒక ప్యానల్ని కొలీజియం వ్యవస్థ అంటారు. ఈ కొలీజియం వ్యవస్థలో కరెంట్ ఈవెంట్ ఏంటంటే జస్టిస్ భానుమతి గారి స్థానంలో జస్టిస్ లలిత్ గారు 4th సీనియర్ మెంబర్ జడ్జిగా యాడ్ అవ్వడం జరిగింది. మనం చాలాసార్లు మన న్యూస్ ఆర్టికల్స్లో, న్యూస్ పేపర్స్లో కొలీజియం అని వింటూనే ఉంటాం. కొలీజియం వ్యవస్థను అని వింటూనే ఉంటాం. సో వాట్ ఈస్ దిస్ కొలీజియం ప్యానల్? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కొలీజియం in our judiciary system? So what is the composition of our judiciary? What is the composition of collegium system? So collegium system plays key role in judiciary system. How it plays key role in judiciary system? Constitution of Supreme Court and High Court and జ్యుడిషియరీ సిస్టమ్. సో ఈ కాన్స్టిట్యూషన్ గురించి, లేకపోతే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గురించి, కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో కొలీజియం అనేది ఒక ప్యానల్, ఒక బోర్డు. CJI ప్లస్ 4 మెంబర్స్ ఉంటారు. సో CJI ప్లస్ 4 మెంబర్స్ ఉండే ఈ బోర్డులో, కొలీజియంలో జస్టిస్ భానుమతి గారి ప్లేస్లో జస్టిస్ లలిత్ గారి యొక్క స్థానం సంపాదించుకోవడం జరిగింది. ఇది రీసెంట్ ఈవెంట్. అయితే CJI ప్లస్ 4 మెంబర్స్, 4 సీనియర్ మెంబర్స్ అని చెప్తున్నాను కాబట్టి CJI ప్లస్ 4 సీనియర్ మెంబర్స్. సో CJI జస్టిస్ SA బాబ్డే గారు, సయ్యద్ అహ్మద్ బాబ్డే గారు. సెకండ్ సీనియర్ మెంబరు NV రమణ గారు. ఈయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులో కూడా వర్క్ చేయడం జరిగింది. థర్డ్ సీనియర్ మెంబరు అరుణ్ మిశ్రా.
థర్డ్ సీనియర్ మెంబరు అరుణ్ మిశ్రా, ఫోర్త్ సీనియర్ మెంబరు జస్టిస్ నారిమాన్. సో జస్టిస్ ఎస్ఏ బాబ్డే చైర్మన్ ఆఫ్ దట్ కొలీజియం, అండ్ ఫస్ట్ సీనియర్ మెంబరు ఎన్వి రమణ, అండ్ సెకండ్ సీనియర్ మెంబరు అరుణ్ మిశ్రా, థర్డ్ సీనియర్ మెంబరు నారిమాన్, ఫోర్త్ సీనియర్ మెంబరు లలిత్, జస్టిస్ యువి లలిత్. So this is the present collegium in our Supreme Court. సుప్రీంకోర్టులో మన యొక్క న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానంగా మనం పరిగణించబడతాం. దిస్ ఈజ్ ఎపెక్స్ కోర్ట్. మన న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టు అనేది ఎపెక్స్ బాడీ. సో ఈ ఎపెక్స్ బాడీ సుప్రీంకోర్టులో ఉన్న కొలీజియం ప్యానల్లో దిస్ ఈజ్ ద ఫోర్ మెంబర్స్ plus CGI. The four members, one is NV Ramana, second one is Arun Mishra garu, third one is Nariman garu, and fourth one is Lalit garu, and plus CGI SA Bobde garu. సో అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు కొలిజియం వ్యవస్థ, సుప్రీంకోర్టు నిర్మాణము ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మనకి సుప్రీంకోర్టు పార్ట్ 5లో సుప్రీంకోర్టు గురించి కాన్స్టిట్యూషన్లో ఉంటుందండి. ఐదవ భాగంలో ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 వరకు సుప్రీంకోర్టు నిర్మాణము, అధికారాలు, స్వతంత్రత, అధికార పరిధి, పరిపాలన, కార్యవిధానము వీటన్నిటి గురించి ఈ ఆర్టికల్స్లో పార్ట్ 5లో 124 దగ్గర నుంచి 147 వరకు ఉంటుంది. సుప్రీంకోర్టు ఇస్ ద అపెక్స్ బాడీ. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. సుప్రీంకోర్టులో సిజిఐ ప్లస్ జడ్జెస్ అపాయింట్మెంట్. అంటే సుప్రీంకోర్టులో న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ రికమెండేషన్ చేసేదే కొలీజియం వ్యవస్థ. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కొలీజియం వ్యవస్థ. సో ఈ కొలీజియం వ్యవస్థలో ఈ సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో ఉన్న మెంబర్స్ సుప్రీంకోర్టు సిజిఐ ప్లస్ 4 సీనియర్ మెంబర్స్. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కూడా, ప్లస్ 4 సీనియర్ మెంబర్స్. సో ఆర్టికల్ 124 దగ్గర నుంచి ఆర్టికల్ 124 అనేది సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి చెప్తుంది. సో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి చెప్తున్నప్పుడు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సిజిఐని సంప్రదించాలి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తున్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిజిఐని సంప్రదించి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ జరపాలి అనేది మనకి కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఉన్న ఒక నిబంధన. మనకు రాజ్యాంగం. అయితే మనకి సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఏర్పాటు కాగా జనవరి 28న సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు టోటల్ స్ట్రెంత్ 8గా ఉండేది. 1+7 సిజిఐ ప్లస్ జడ్జెస్ 1+7గా స్ట్రెంత్గా ఉండేది. సిజిఐ యొక్క శాలరీ 5,000, జడ్జెస్ యొక్క శాలరీ 4,000గా ఉండేది. సో అప్ టు నౌ మనం ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే 2020 ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్ తీసుకున్నట్లయితే 35 మెంబర్స్. ఈ 35 మెంబర్స్లో 1+34 1 ఈజ్ సిజిఐ జడ్జెస్, న్యాయమూర్తులు. ప్రజెంట్ సిజిఐ శాలరీ 1 lakh plus allowances, and judges salary is 90,000 plus allowances.
సో 2020 వరకు ఇలా స్ట్రెంత్ పెరుగుతూ 8 నుంచి స్ట్రెంత్ పెరుగుతూ రావడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు ఏర్పడిన తదనంతరం 1950లో ఏర్పడిన తర్వాత 1973 వరకు సుప్రీంకోర్టు జడ్జిల యొక్క నియామకం సుప్రీంకోర్టు జడ్జి యొక్క నియామకం అపాయింట్మెంట్ అండ్ there is no dispute further in the appointment of judges of Supreme Court. 1973 సంవత్సరం వరకు కూడా డిస్ప్యూట్ అనేదే లేదు. జడ్జెస్ అపాయింట్మెంట్ విషయంలో డిస్ప్యూట్ అనేదే లేదు. సో స్మూత్గానే సీనియర్ మెంబర్ని హూ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే ఫస్ట్ సీనియర్ ఎవరైతే ఉంటారో ఆ ఫస్ట్ సీనియర్ని సీజేఐగా నియమించేవాళ్ళు. తర్వాత ఆ సీజేఐ మరియు సీజేఐ తర్వాత సీనియర్ మెంబర్స్ వీళ్ళందరూ కొలిజియం ప్యానల్గా ఉండి ఈ కొలిజియం ప్యానల్ ఏం చేసేదంటే ఎవరెవరిని జడ్జిగా నియమించాలి అనే అంశాన్ని డిసైడ్ చేస్తూ ఉండేది. ఎవరైనా జడ్జిగా నియమించాలనే అంశాన్ని డిసైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెఫర్ చేసేవాళ్ళు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జెస్ని అపాయింట్ చేసేవాళ్ళు. కానీ 1973 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1973 ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 3 సీనియర్ మెంబర్స్, అంటే సుప్రీంకోర్టులో ఉన్న 3 సీనియర్ మెంబర్స్ని కాదని చెప్పి ఏఎన్ రాయ్ గారిని సీజేఐగా అపాయింట్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి వివాదానికి దారితీసింది. తర్వాత మళ్ళీ 1977లోనే మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఒక సీనియర్ని కాదని ఎంవి బేగ్ గారిని సీజీఐగా అపాయింట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఈ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా సంప్రదింపు అనేది ఎంతవరకు వ్యాలిడ్, ఎంతవరకు కాన్స్టిట్యూషనల్ అనేది క్వశ్చన్ రైజ్ అయింది. ఈ క్వశ్చన్ రైజ్ అయిన తర్వాతే మొట్టమొదటిసారి 1982 సంవత్సరంలో సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ సుప్రీంకోర్టులో అపాయింట్మెంట్ జడ్జెస్ గురించి కేసు ఫైల్ అవ్వడం జరిగింది. ఈ కేసు గురించి సో 1982 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1982లో ఫస్ట్ జడ్జెస్ కేస్. సో దీంట్లో ఇందులో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జిని అపాయింట్ చేస్తాడు. ఎలా అపాయింట్ చేస్తారండి? సీజీఐని సంప్రదించి. యాక్చువల్గా జడ్జి అపాయింట్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక మెంబర్ని జడ్జిగా అపాయింట్ చేయాలా వద్దా అనేది, ఒక ఏ అనే పర్సన్ జడ్జిగా అపాయింట్ చేయాలా వద్దా అంటే ఈ ఏ అనే పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయమని కొలీజియం ఏ అనే పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయమని కొలీజియం ఏ అనే పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయమని కొలీజియం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెఫర్ చేస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ మినిస్టర్స్, పిఎం అండ్ క్యాబినెట్ మినిస్టర్స్కి రెఫర్ చేయడము. పిఎం అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓకే చెప్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వ్యక్తిని అపాయింట్ చేస్తారు. బట్ ఈ కొలీజియం వ్యవస్థ రెఫర్ చేసినప్పుడు జడ్జిని తీసుకున్నప్పుడు జడ్జిగా అపాయింట్ చేయమని చెప్పినప్పుడు సీజీఐ కొలీజియంకి హెడ్గా ఉంటాడు కాబట్టి సీజీఐ అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ జడ్జి కేసులో ఏం జరిగిందంటే తీర్పు ఏమివ్వడం జరిగిందంటే సీజీఐని సంప్రదించడం అంటే
సిజేఐని సంప్రదించడం. సో సిజేఐని సంప్రదించడం అంటే ఓన్లీ అభిప్రాయం చెప్పడం మాత్రమే, ఖచ్చితంగా పాటించాలని అవసరం లేదు. సిజేఐని సంప్రదించడం అంటే ఓన్లీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రమే, ఖచ్చితంగా పాటించాలని అవసరం లేదు. ఇదే కేసులో 1993లో సెకండ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కేసు నడిచింది. సో సెకండ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కేసులో సేమ్ ఈ తీర్పుకి భిన్నంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిజేఐని సంప్రదించడం అంటే ఖచ్చితంగా పాటించాలని తీర్పుని ఇవ్వడం జరిగింది. దీని మీదే 1998వ సంవత్సరంలో 1998 థర్డ్ జడ్జెస్ కేసులో తీర్పుని ఏమని ఇవ్వడం జరిగిందంటే సిజిఐ ప్లస్ 4 సీనియర్ మెంబర్స్, అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కొలీజియం వ్యవస్థ అని మాట్లాడుతున్నాం. సో 4 సీనియర్ మెంబర్స్, వీళ్ళిద్దరూ సిజిఐ ఈ 4 సీనియర్ మెంబర్స్ని కన్సల్ట్ చేయాలి. ఈ 4 సీనియర్ మెంబర్స్లో ఏ ఇద్దరు కాదన్నా సరే ఆ పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయడం ఆపేసేయాలి. ఫోర్త్ కేసు ఏంటంటే ఆ పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయడం ఆపేసేయాలి. థర్డ్ జడ్జెస్ కేసెస్లో ఇచ్చిన సిజిఐ 4 సీనియర్ మెంబర్స్ని కన్సల్ట్ చేయాలి. 4 సీనియర్ మెంబర్స్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఈ 4 సీనియర్ మెంబర్స్లో ఏ ఇద్దరు కాదని చెప్పినా సరే అతని యొక్క అపాయింట్మెంట్ ఆపేయాలి, అతని అపాయింట్మెంట్ చేయకూడదు. అలాగే ఫోర్త్ జడ్జెస్ కేసు ఏంటంటే దీని మీద జరిగిన ఫోర్త్ జడ్జెస్ కేసు 2014 ఇయర్లో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 99వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము కొలీజియం వ్యవస్థను రద్దు చేసి ఎన్జిఏసి నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకురావడం జరిగింది. ఎన్జాక్ని తీసుకురావడం జరిగింది. సో ఫోర్త్ జడ్జెస్ కేసులో 2015వ సంవత్సరంలో ఎన్జాక్ ఈజ్ నాట్ వ్యాలిడ్, అన్కాన్స్టిట్యూషనల్. అలాగే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని ఈ రెండింటిని రద్దు చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలో పొలిటీషియన్స్ రాజకీయ వ్యవస్థ లేదా రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం అనేది ఉండకూడదు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లయితే జ్యుడిషియరీ యొక్క స్వతంత్రతకు ముప్పు వాటిల్లుతుంది. సో 2015లో ఫోర్త్ జడ్జెస్ కేసులో 99వ రాజ్యాంగ సవరణ మరియు ఎన్జేఏసి నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్, అలాగే ఈ 99వ రాజ్యాంగ సవరణ ద్వారా 124A ఆర్టికల్ని తీసుకురావడం జరిగింది. ఈ 124A ఆర్టికల్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకు అనంటే జ్యుడిషియరీకి భారత రాజ్యాంగము జ్యుడిషియరీకి స్వతంత్రతను ఇవ్వడం జరిగింది. సో ఈ అమెండ్మెంట్ మరియు ఎన్జాక్ ద్వారా రాజకీయ వ్యవస్థ లేదా రాజకీయ వ్యక్తులు జ్యుడిషియరీలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. సో జ్యుడిషియరీ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడం కోసం వీటిని మేము క్యాన్సిల్ చేస్తున్నాము. రాజకీయ వ్యక్తుల యొక్క ప్రమేయాన్ని జ్యుడిషియరీ వ్యవస్థ అంగీకరించబోదు అని తీర్పునివ్వడం జరిగింది.